హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో మాజీ శాసనసభ్యుల కనీస నెలవారీ పెన్షన్ పెంపుపై అడుగులు పడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేల పింఛన్ 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు పెంచేలా ప్రతిపాదించారు. ఈ మేరకు శాసనసభ సదుపాయాల కమిటీ చేసిన సిఫారసుకు అసెంబ్లీ ఆమోదం పలికింది. ద్రవ్యోల్బణం, ఇతర రాష్ట్రాల్లోని పింఛన్ వివరాలు, కొందరు మాజీ ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్పీకర్ ఆదేశాలతో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఈ నివేదికను సభలో చదివి వినిపించారు. సభ్యుల జీతభత్యాలు చివరిసారిగా 2016లో సవరించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. శాసనసభ సదుపాయాల కమిటీ సమావేశమై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఆదేశాల మేరకు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం సభలో కమిటీ నివేదికను చదివారు. ఈ పింఛన్ పెంపునకు గల కారణాలను నివేదికలో వివరించారు. మణిపూర్ లో మాజీ శాసనసభ్యులకు కనీసం 70,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారని వెల్లడించారు. పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ లలో 60,000 రూపాయలు, హర్యానా, తెలంగాణలో 50,000 రూపాయలుగా ఉందని పేర్కొన్నారు. ఈ వివరాలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరిగిన విషయాన్ని కూడా గమనించారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడాన్ని గుర్తించారు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏపీలో మాజీ శాసనసభ్యుల కనీస నెలవారీ పెన్షన్ 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు పెంచాలని సిఫారసు చేశారు. అలాగే గరిష్టంగా 70,000 రూపాయలకు మించకుండా పరిమితం చేయాలని కూడా సూచించారు. ప్రస్తుత మాజీ సభ్యులకు అఖిల భారత సర్వీసు అధికారులతో సమానంగా వైద్య సదుపాయాలు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ నివేదికను సభ ఆమోదించింది. దీన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. ఈ నివేదికపై సభలో చర్చించాలా వద్దా అని ముందు కొంత చర్చ జరిగింది. అలాగే ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టామని అంటే సరిపోతుందని, ప్రభుత్వం నుంచి బిల్లుగా వచ్చాక సభలో దీనిపై చర్చించవద్దన్నారు. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కమిటీ నివేదిక ఏమిటో సభ్యులందరికీ తెలియజేయాలని, అందుకే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సభలో ఆ నివేదికను చదివించామన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.